ఏమిటి కాకినాడ పోర్టు తీరు, ఈయన అసలు లీగల్ నోటీస్ ఇవ్వలేదు కనీసం, అట్లాగా ఎప్పుడు 5 ఏళ్లలో ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. సడన్గా తెర మీదకి వచ్చి ఈ రకంగా చేయటం, డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి నెల ఓటు తీసుకుంటున్నారు కాబట్టి తీసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు రెడ్డి పారిశ్రామికవేత్తలనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని చేస్తున్నటువంటి తీరు కానీ, ఇతరత్ర రెడ్డి రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు కానీ ఎంతవరకు వాస్తవం? నిజంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఘాటుగా కూడా మాట్లాడారు. సో ఇది నేను దీనికంటే కూడా పరిశ్రమల మీద దెబ్బ కొడుతున్నారు, ఆర్థిక విధ్వంసం చేస్తానికి కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం వెనకాడటం లేదా అన్నటువంటి అభిప్రాయం కలుగుతోందా లేదా? గతంలో ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు వెళ్ళటం, డ్రామా క్రియేట్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ క్యాబినెట్లో ఏదో టాస్క్ ఫోర్స్ అనేది చెప్పటం, మళ్ళీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తూ ప్రకటన చేసినట్లేరు. కానీ ఈ తతంగం మళ్ళీ ఆ తర్వాత వచ్చిన డ్రామా ఏంటంటే కేవీ రావు గారి ఫిర్యాదు. ఏమిటి రెడ్డి టార్గెట్ చేయటమా? ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకుండా నాశనం చేయటమా? ఏమిటి? చంద్రబాబు గారు తాజాగా కూడా భూమాఫియా అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు సూపర్ 6 గురించి అనడం మాట్లాడకుండా. సో ఈ పరిణామాలని మీరు ఎట్లా స్పందిస్తారు? నిజంగానే రెడ్డి టార్గెట్గా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందా? కరెక్టే సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయి ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రావడానికి 100 రకాల అబద్దాలు, 100 సూపర్ 6లు, 100 రకాల దుష్ప్రచారాలు ఈ ప్రభుత్వం మీద చేసి, ప్రభుత్వం తర్వాత ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏంటంటే నేను కక్ష సాధింపు లేదు, నాకు సద్విమర్శలు స్వీకరిస్తాను, అది ఇది అని చెప్పని ఒక రకమైన బిల్డప్ ఇస్తూ సడన్ గా మంత్రివర్గం అయిన తర్వాత బియ్యం మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మాట్లాడుతూ ఆయనే తెర మీద తీసుకొచ్చాడు ఈ పోర్టు గురించి. అంటే ఏంటంటే ఒక కుట్ర కోణం క్లియర్ గా మనకి అర్థమవుతుందన్నమాట. కేవీ రావు గారితో దీని మీద చర్చించుకుని కంప్లైంట్ తీసుకుని రెడీగా పెట్టుకుని మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లిన తర్వాత, అక్కడికి వెళ్లి చూసిన తర్వాత, కేబినెట్ మీటింగ్ లో జరుగుతున్న తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత పిచ్చాపాటిగా మాట్లాడుతూ కోర్టు మీద కూడా కంప్లైంట్ వచ్చింది, దాన్ని సిబిసిఐడికి ఇద్దామా అని చెప్పని అడిగి తెర మీద తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఒక టార్గెటెడ్ గా, ఒక కుట్రగా, ఒక ఆలోచనగా ముందుగానే ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే కొన్ని సామాజిక వర్గాలు, రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇంకా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారిని ఈ ఎక్కడ కూడా ఏ ఎండోమెంట్స్ లో కానీ, పోలీసులో కానీ, కీలకమైనటువంటి శాఖల్లో ఎక్కడ కూడా ఫోకల్ గా ఉంచకుండా టోటల్ గా సమూలంగా వాళ్ళని పక్కన పెట్టేసి ఇలాంటి పారిశ్రామికవేత్తల మీద అరవింద ఉందని నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఒక పెద్ద సంస్థ, ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ, అనేక దేశాల్లో తనకు సంబంధించినటువంటి వ్యాపార సంబంధాలుండి ముందుకెళ్తున్నటువంటి సంస్థ. ఇది ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం మీద ఒక దాడి కిందే చూడొచ్చు. ఎందుకంటే ఒక కంప్లైంట్ తీసుకుని పబ్లిక్ గా ఎవరైనా ఉంటే కంప్లైంట్ దారుడు ముందే పోలీసు దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా ముఖ్యమంత్రి గారి నోట్లోంచి ఈ మాట వచ్చి సిబిసిఐడికి ఇద్దామా, సిఐడికి ఇద్దామా అని చెప్పని అన్నారంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పని మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి టార్గెటెడ్ గానే, ఎందుకంటే దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి గారి బంధువులకు సంబంధించిందని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించిందని, అలాగే వచ్చేటమే కంప్లైంట్ వచ్చేటమే A1లో ఎవరుండాలి, A2లో ఎవరుండాలి, A3లో ఎవరుండాలి అని చెప్పని మొత్తం అంతా డీటెయిల్డ్ గా ఒక ముందస్తు నిర్ణయం తీసుకుని ప్రజల ముందు పెట్టినట్టుగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఫ్యాబ్రికేటెడ్ కి సంబంధించిన దీంట్లో మళ్ళీ జగన్ గారిని కూడా ఇరికించడం కోసం రాసినట్లుగా ఈనాడు వాళ్ళు నిన్న అదే బ్యానర్ పెట్టారు, అదే హెడ్డింగ్. ఈనాడు వాళ్ళకి అంత ద్వేషం అంటే వాళ్ళు ఎవరి అక్రమాలైనా, ఎవరి మీదైనా సరే అక్రమం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. వాళ్ళ అక్రమాలు బయట పెడితే మాత్రం ఈ రకంగా బురద జల్లుతారో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. అదే సార్, ఇప్పుడు హెడ్డింగ్ జగన్ గారినే టార్గెట్ చేసి పెట్టారు. అంటే ఈ పార్టీ భవిష్యత్తులో ఉండకూడదని, ఈ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని ఈ 6 నెలల్లోనే అధికారంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి బురద వేరు. ఇది కొత్త రకం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చేయాలో, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో, ఇచ్చినటువంటి మాటలు ఎలా చేయాలో దాని గురించి మర్చిపోయారు. ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆరోపణతో, ఒక కొత్త దీంతో పార్టీ మీద, జగన్ గారి మీద చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూసాం మనం. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక ఆలోచనతో, ఒక కుట్రతో,
నిన్న కూడా చిట్ చాట్ చేస్తూ చెప్తున్నాడు ఎక్కడో బాంబేలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసి అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం పోలిక, ఎట్లా బదనాం చేయాలని, ఎలా ప్రజల్లో చులకన చేయాలని. కాబట్టి ఖచ్చితంగా ఒక టార్గెటెడ్ గా రెడ్డి సామాజిక వర్గం మీద ఈ పోర్టుని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ గారి మీద ఇట్లాగ అందులో ఉన్నటువంటి వారందరి మీద కూడా ఒక టార్గెటెడ్ గా పని చేయాలి అని చెప్పని కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎంత అణగదొక్కాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లోనే ప్రజల యొక్క అభిమానం చూరుకున్నది. ఎందుకంటే పోలిక ఆలోచన చేస్తా ఉన్నారు, గతంలో ఎప్పుడు ఉంది, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటని చెప్పి ప్రజల్లోనే ఒక రకమైనటువంటి మార్పు క్లియర్ గా అర్థమైపోయింది. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఏమి జరిగేటటువంటి కార్యక్రమం ఏమీ లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. పారిశ్రామికవేత్తలు గతంలో ఏం చెప్పారు, పరిశ్రమలు పారిపోతున్నాయి, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రావట్లేదు అని చెప్పారు. ఉన్నటువంటి సంస్థ 108 గురించి ఎంత బదనాం చేస్తున్నారు, ఎంత ప్రతిరోజు కూడా దాన్ని ఎట్లా డిఫేమ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అరవిందో సంస్థ మీద మళ్లీ టార్గెట్ చేసుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రకమైనటువంటి కుట్రతోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుట్ర చేసి దీన్ని టార్గెట్ గా పనిచేస్తారు. దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ప్రజలకు సవివరంగా నిన్న కాకని గోవర్ధన్ రెడ్డి గారు పెట్టారు. అలాగే ప్రజలకు సవివరంగా దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో విష్ణు గారు మొన్న మీరు కూడా ఈ ధాన్యం కొనుగోలు వ్యవహారాల మీద పరిశీలనకి వెళ్ళినట్లున్నారు కదా. ఇవాళ కూడా వచ్చింది వార్త, నారాయణ మనోహర్ జనం రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారంట. ఆ ఇష్యూస్ మీద చంద్రబాబు గారు మాట్లాడకుండా ఈ భూ మాఫియా అని ఇంకోటి అని ఏ కొత్త కథలన్నీ తీసుకొస్తున్నారు. మీకేమనిపించింది, నిజంగా ఇప్పటికి రైతులు అట్లాగే ఇబ్బందులు పడుతున్నారా? మీరు వెళ్ళొచ్చారు కదా సార్. ఇప్పుడు మనకి వ్యవసాయం దండగా అని ఒక స్లోగన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట ఇప్పుడు మళ్ళీ మనకు గుర్తొస్తుంది, ఈ ప్రభుత్వంలో గుర్తొస్తుంది. ఎందుకంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా 3 అంశాల మీద నిన్న సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రైతులు కానీ, లేకపోతే విద్యుత్ వినియోగదారులు కానీ వీళ్ళందరి మీద కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ఏ రకంగా పక్కదారి పట్టిస్తున్నారు, ఏ రకంగా ప్రజల మీద భారాలు వేస్తున్నారు అని చెప్పి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా మనకి వ్యవసాయం, రైతులు పండించినటువంటి పంట, ఎందుకంటే ఒక మోడల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాలు కూడా ఆర్బీకే సెంటర్లు కానీ, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకపోతే ధరల స్థిరీకరణ కానీ, లేకపోతే ఉచితంగా వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఇలాగా ఒక రకంగా ఫోకస్ పెట్టి దాన్ని ప్రధానంగా మనం రైతులకి ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయొచ్చు ఆ పనులన్నీ చేశాము. కానీ ఇప్పుడేం జరుగుతోంది, ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, వ్యవసాయం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు, మధ్యలో దళారులు కానీ, మిల్లర్లు కానీ 1750 కొనాల్సినటువంటి ధాన్యాన్ని 1300కి ఇస్తావా, 1200కి ఇస్తావా అని చెప్పని బేరమాడుతా ఉన్నారు. గోను సంచులు లేవు, లేకపోతే తేమ శాతం ఎంత ఉన్నా కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. రైతులందరూ కూడా పండించినటువంటి పంటని రోడ్డు మీద ఆరబోసుకుని మా పరిస్థితి ఏంటని అడుగుతా ఉంటే ఇక్కడేమో పోర్టు దొంగ కేసులు పెట్టడం, లేకపోతే పోలీసులని పంపించడం, ఈ రకమైనటువంటి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి వ్యవసాయం దండగా అని ఏదైతే మనసులో మాట అప్పుడు గతంలో చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు మనకు క్లియర్ గా ఈ 2 నెలల నుంచి జరుగుతుంది. ఎంత దృష్టి పెట్టాలి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిన తర్వాత నిన్న స్టేట్మెంట్ ఇస్తారు, అది అధికారులు తప్పు చేస్తున్నట్టు, ప్రభుత్వ విధానమేమో ధాన్యం ఎంతున్నా కొనేనన్నట్టుగా ప్రభుత్వం చెప్పినట్టు, అధికారులు పనిచేయనట్టుగా దాన్ని చిత్రీకరించి ఎవరైనా ధాన్యం కొనకపోతే అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు బలి చేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటారు. అసలు మీ ప్రభుత్వము మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి 2 జిల్లాల్లో, కృష్ణా ఉమ్మడి జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ పర్యటించినప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, రైతుల యొక్క అభిప్రాయం ఏంటి, రైతులకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి పరిష్కరించకుండా రోజు అక్కడికి పోయి వాళ్ళు తిడితే తిట్టించుకోవడం, ఇక్కడ పోయి వాళ్ళు తిడితే తిట్టించుకుని రైతులు తిట్టించుకునేటటువంటి పరిస్థితి మంత్రికి వచ్చిందంటే దాన్ని మనం ఏ రకంగా చూడాలి? రైతుల యొక్క ఆవేదన ఎలా ఉంది, రైతులకు సరైనటువంటి విధంగా నడుస్తుందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేనట్టుగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో రైతాంగానికి అండగా ఉండాలి,
రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, వారు ఎదురయ్యేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అని చెప్పి రేపు ఒక వారం రోజుల్లోనే ఒక కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఎక్కడైతే రైతులు పంట పండించారో ఆ పంట ఎక్కడైతే కొనలేదనుకుంటున్నారో దాని మీద సీరియస్ గా పార్టీ ఇన్వాల్వ్ అవుతుంది. మొత్తం కాదుగా రైతులు కొంత ముంచేటట్టున్నారు కదా. కాకినాడ పోర్టు నాశనం చేసి అక్కడికి యాంకరేజ్ పోర్టుకి పాడు చేసే విధంగా 20,000 మంది కార్మికులు 30,000 మంది కార్మికులకి ప్రజాశక్తి వాళ్ళు రాశారు. ఇదేం కొంత ముంచేటట్టున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. సో ఆ రకంగా రైతుల్ని దెబ్బతీసి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడ వాళ్ళని దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ లో ధాన్యాగారంగా మనకి ఒక పెద్ద పేరుంది. ఈ ధాన్యం అంతా మన అవసరాలు తీరుగా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు, తప్పేమీ లేదు. అది ఆ ఎక్స్పోర్ట్ ను కూడా దెబ్బతీసే విధంగా సిబిసిడీలు పోవడం, పోలీసులు పోవడం, దాన్ని చెక్ చేయడం, నువ్వు ఏదన్నా ఉంటే పీడిఎస్ రైస్ సంబంధించి చర్యలు చేపట్టాలి తప్ప మొత్తం అంతా కూడా కాకినాడ నుంచి దొంగ బియ్యం పోతున్నాయని చెప్పిన ఒక ముద్ర వేసేస్తే ఏమైపోవాలా? రైతాంగం అంతా ఏమైపోవాలా? వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఏమైపోవాలా? అంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి, అవునండి, చంద్రశేఖర్ రెడ్డి మీద పెట్టేసి మొత్తం మీడియా అంతా దాని మీద పెడితే సరైనటువంటి విధానం కాదు కదా. అవును, మన ఆ ఓడలు కూడా కాకినాడ రావటం మానుకుని ఇతర పోర్టులకు వెళ్ళిపోతున్నాయండి. ఎంత నష్టం, అది ప్రమాదం కదా.